నమస్కారం. మనీ మార్ట్‌లో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషం ఉంది. మార్కెట్‌ని కష్టపడి మీదుంచారు. బ్యాంక్ నిఫ్టీని ధర్మంగా కొట్టేశారు. ఆల్మోస్ట్ మార్కెట్ ఏమో నెగెటివ్ ఎళ్లి ఫ్లాట్ అయ్యి తర్వాత 120 పాయింట్లు ప్లస్‌లో ఉంది. బ్యాంక్ నిఫ్టీని కొట్టి గట్టిగా కొడుతున్నారు ఎఫ్ఐఐస్. ఐటీ స్టాక్స్‌లో మొదట హెచ్‌సిఎల్ తుక్కు మీద ఉంచి మార్కెట్‌ని పట్టుంచారు. ఇది ఎన్ని రోజులు ఉంటుందని కూడా తెలీదు. ఒక్కొక్క దెబ్బలోనే మ్యూచువల్ ఫండ్ కొంచెం కొంచెం ఈ డబ్బు ఓకే. ఖర్చు పెడుతున్నది. అలాగే ఎల్ఐసి డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నది. సో, మన పటాస్ స్పేస్‌లో చాలా స్టాక్స్ చాలా వాల్యూలో మీకుంది. మీరు కన్సిడర్ చేయండి. ఇవాళ ముఖ్యమైన న్యూస్ ఏంటని చూద్దాం. గట్టిగా ఘోరంగా కొట్టేసారు బంగారంలోని. 13,950 అఫీషియల్లీ చెప్తున్నారు. 13,822 క్యారెట్‌లు కాడ దొరుకుతుంది. 22 క్యారెట్ 15,000 కింద దొరుకుతుంది 24 క్యారెట్ గోల్డ్. వెండి 300 అంటున్నారు కానీ 300కి ఎవరు కొనరు. ఓకే. అఫీషియల్లీ ఫ్యూచర్ మార్కెట్‌లో 2,45,000 దా ఉంది వెండి. ఆఫీసులు చూసామంటే 20థ్ ఫిబ్రవరి డెలివరీ 2,40,000. మార్కెట్‌లో 220 తక్కువ ఎవరు కొనరు. 4,00,000 ఉందో వస్తువేమో ఇప్పుడు 2,20,000 కొంటారు. నేను చెప్పిన 45% పడింది. దెబ్బలంటే గట్టిగా ఘోరంగా దెబ్బలు. ఎంసీఎక్స్‌లోనేమో మార్నింగ్ ఏమో 2,45,000 చూశాను. నిఫ్టీ అంటే 8 డెలివరీ. మీరు ఎక్కువ అడిగారంటే ఇవాళ మార్కెట్‌లో కొనేసి 245లోనే డెలివరీ తీసుకుంటారు. 26 రోజులకేమో 55,000 ఇస్తున్నారని అర్థం. అబ్జర్వ్డ్ అది ఉండదు. సో, అది రూపే కష్టపడి 9160, 9165లో ఉంచారు. సో ఇదవుతున్నది గోల్డ్ రిలేటెడ్ న్యూస్. గోల్డ్ ఎందుకు పడుతున్నది అని బ్లూంబర్గ్‌లో ఒక ఆర్టికల్ వచ్చింది. గోల్డ్, సిల్వర్ హైట్‌లో ఉన్నప్పుడు కెవిన్ వాస్కోసన్ 1 అవర్ ముందు చైనాలో అమ్మడం స్టార్ట్ చేసేసారు. అలాగని ఒక న్యూస్. చైనాలో ఎవరు కొన్నారు, ఎవరు కొనలేదని అర్థం మనకు తెలీదు. చైనా నుంచి హెవీ సెల్లింగ్ ప్రెషర్. ఓకే. దానివల్లేమో మార్కెట్‌ని గట్టిగా కొట్టేసి ఒకే లెవెల్‌లో దించేశారు. వెండి ఏమో $73 వరకెళ్ళి $80 వరకెళ్ళింది. వెండిలోనే భయంకరం డబ్బులు మార్కెట్‌లో చూసామంటే. గోల్డ్‌లో కూడా దెబ్బలు. ఎందుకని చైనా మార్కెట్‌ని ఫ్లడ్ చేసింది. కవిన్ మాస్ వస్తున్నారని దాన్ని చూసి గట్టిగా కొట్టి అతని తలకు పాత రెప్యుటేషన్ చూసుకొని ఇంకా తగ్గించారు స్టాక్. ఎవరంత చీప్‌గా కొన్నారో వాళ్ళు మంచి డబుల్ చేశారు ట్రేడింగ్‌లోని. లాస్ట్‌లో ఎవరు ఎంటర్ అయ్యారో వాళ్ళని ఉండిపోయింటారు. ఎవరైతే 2,00,000 కింద ఎంటర్ అయ్యారు వాళ్ళే ప్రాబ్లమ్‌లో ఉన్నారు. 220లో అమ్మడం అనేది చాలా కష్టం. అన్‌లెస్ మీరు ఫ్యూచర్ మార్కెట్‌లో కొని చూస్తారని తవ్వుతారు. మార్కెట్‌లో చూసామంటే ఇక 2,00,000కే కొంటారు వెండి. ఓకే. అందుకు మేర 230, 220 అని వదిలేయండి. ఇంకా పడడానికి అవకాశం చాలా ఉంది. దీనివల్లే చెప్పాను వెండి వాలటైల్. ఎందుకంటే వెండి మానిటరీ మెటల్ కాదు. పీకలు కోసినట్టు తీసేశారు. గోల్డ్ ఏమో లాస్ట్ 1 వీక్‌లో చూసారంటే ఓన్లీ 2% లాస్. ఏం లెవెల్‌లో దెబ్బలు కొట్టారని చైనా కొట్టిన దానికి నొప్పేస్తున్నది అందరికీ నొప్పేస్తూనే ఉంది. ఇక నుంచి గోల్డ్ పెరుగుతుందని పెరుగుతుంది. కానీ కొంచెం సెటిల్డ్ అయిన పెరుగుతుంది. కొంచెం 3 నెలలు ఊపిరి తీసుకొని పెరుగుతుంది. దాని తర్వాత ఫస్ట్ న్యూస్. బడ్జెట్‌లో ఫైన్ ప్రింట్ అలాగని ఒకటొచ్చింది. ఏంటంటే ఓకే. ఎవరికీ కన్ను తెలియకుండా ఒక పేజ్‌ని ఇన్సర్ట్ చేసి ఇస్తారు. వాళ్ళు 12 లైన్‌లు ఇన్సర్ట్ చేశారు. ఈ 12 లైన్ ఇన్సర్షన్‌లోనే ఈ 12 లైన్ ఇన్సర్ట్‌లోని మిడిల్ క్లాస్ కలలంతా నీటిలో వేసేశారు. సవరన్ గోల్డ్ బాండ్ వద్దు బాధపడతారు. నేను చాలా టైం మీకు చెప్పాను. చాలా టైం దెబ్బ తగిలింది దాంట్లోనే. ఇది పెద్ద దెబ్బగా వచ్చిందిది. సర్కారేమో మీకు చూస్తారా చలచిత్రం చూపిస్తారని నేను చెప్పాను. ఫస్ట్ స్టెప్ ఏం జరిగింది. అమ్ముతున్నప్పుడు ఏంటి చెప్పారు? ఎవరైనా కొనొచ్చు. ఎలాగైనా ఇంటర్‌చేంజ్ చేసుకోవచ్చు. క్యాపిటల్ గెయిన్సే లేదు. దేనికి లేదు అని అన్నారు. మీరు 10,000 ప్రాఫిట్ చూస్తున్నప్పుడు అదెప్పుడు మీరు 10,000 చూడొచ్చు. మీరు 10,000 చూడకూడదు. మీరెవరు కొనమని చెప్పారు. అదని చెప్పేసి కొత్త రూల్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి 8 సంవత్సరాలు ఉంచారంటే మీకు క్యాపిటల్ గెయిన్ లేదు. మధ్యలో అమ్మేశారంటే 10,000 లాభం చూసారంటే 1,000-50 ఇయ్యాలి. నలుగురు అమ్మేశారు 1,000-50 ఇయ్యండి. ఫస్ట్ రూల్. ఓకే. నా మధ్యలో అమ్మారంటే నాకు క్యాపిటల్ గెయిన్ ఇవ్వాలి. 2 మీరు అమ్మేసి మీ రాజా కొన్నారనుకోండి. వాళ్ళకి క్యాపిటల్ గెయిన్ ఉంది. నేను క్యాపిటల్ గెయిన్ కట్టాలి. 15,000లో కొని 25,000 అమ్మారనుకోండి. వాళ్ళు కూడా క్యాపిటల్ గెయిన్ కట్టాలి. ఎవరు మొదటి డేలో కొని, ఐపీఓలో కొని, ఆ బాండ్ మళ్ళీ అమ్మినంత వరకు ఉంచినోళ్ళకే క్యాపిటల్ గెయిన్స్ లేదు.
మిగతా అందరికీ క్యాపిటల్ గెయిన్స్ ఉన్నది. ఈ వడ్డీ అని 2.5% ఇస్తున్నా కదా! అది మీ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్‌తో కలిపి మీ అదర్ ఇన్‌కమ్‌లో కూర్చోబెట్టి స్లాబ్ రేట్ ప్రకారం టాక్స్ కట్టాలి. మీరు 30% స్లాబ్‌లో ఉంటే మీరు కట్టవలసిందే. మీ టాక్స్ బెనిఫిట్ అన్నది ఒకే రోజులో గోవిందా చేసేసారు. నేనేం చెప్పాను డీమో చేస్తున్నానని చెప్తున్నాను. ఇదవుతుంది డీమో తరకు ఫస్ట్ స్టెప్. ఓకే. 30,000కి వెళ్ళిపోయిందనుకోండి. 3,00,000 కోటి ఇవ్వడం అవ్వదు. నేనే చూసుకొని ఒక రేట్ చేస్తాను. ఆ రేట్‌కి మీరు తీసుకొనెళ్ళాలి. టాక్స్ కట్టేయండి అని చెప్తారు. ఎస్‌జీబీలో మీకు చీట్ చేశారని దాంట్లోని నమ్ముకొని మీకు గొంతు కోయడం అని చెప్తారు కదా! రూ. 500, రూ. 1000 నోట్‌లాగా అయిపోయింది. ఎంతైనా మనం మిడిల్ క్లాస్ కదా! ఊరుకొని అలాగని చెప్పేసి మాట్లాడుకొని మనం వెళ్ళిపోతాం. ఇప్పుడేంటంటే బయోసిమ్యులేటర్ అండ్ బయోలాజికల్ డివైజెస్‌లో రెడ్డి ఒక ఖుషీలో ఉన్నారు. ఓకే. కరెక్ట్ ఆన్ టైమ్‌లో కరెక్ట్ ఆన్ ప్లేస్‌లో ఫోకస్ చేశానంటున్నారు. కిరణ్ మజుందార్ సావుగా చెప్తున్నారు. నేను కరెక్ట్ ఆన్ టైమ్‌లో బూస్ట్ చేశానని. టైటన్ ఏం చెప్తున్నారంటే ప్రజలు ఎక్కువ గోల్డ్ కొనలేకపోతే ఈ రేట్ పెరిగిందంటే అందుకే మేము ల్యాబ్ డౌన్ డైమండ్స్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. వాళ్ళేమో ల్యాబ్ బ్రౌన్ డైమండ్స్ బ్యాక్‌కెళ్ళిపోయారు. కార్ సేల్స్ ఏమో గుబు 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 అని చెప్పి సూపర్ ఉంది. హుండా ఏమో 11% పెరిగిపోయిందంట. టొయోటా చెప్తున్నా 15% పెరిగిందంట. దీనికి అందరికి పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే టాటా మోటార్స్ పాసెంజర్ వెహికల్స్ ఏం చెప్తున్నారంటే 72,000 కార్స్ అమ్మేసాం. దీంట్లో 71,280 కార్స్ ఏమో ఇండియాలో అమ్మాం. మిగతా ఏమో 750 కార్స్ ఏమో పై కంట్రీలో అమ్మాం. ఈ మాసంలోని నెక్సన్ 10 లక్షల కార్లు అమ్మేశారు. మేము 24,000 పంచ్ అమ్మాం గ్రోయింగ్. దాని తర్వాత టిగారో అని ఒక బండి ఉంచారు కదా! అది సూపర్ సేల్స్ చేసి అది కూడా 7 లక్షల కార్లు అమ్మేశారు. అది కూడా 10 లక్షలు దాటిపోతుంది. ఇండికా తర్వాత నెక్సాన్ 10 లక్షలు, పంచ్ 10 లక్షలు, టిగార్ కూడా 10 లక్షలు అంత కొట్టేస్తారు. సో 10 లక్షల కార్లు అమ్మేస్తారు. టాటా ఉన్నారు ఇక్కడ ఉండడానికి ఉన్నారు. నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్‌కి మార్చుకొని వస్తుంటారు. ఒక లాంగ్ టర్మ్‌లోని నెంబర్ 2కెళ్ళిపోతారు. దాని దగ్గర సిరాను అన్నీ ఉంది. సన్ ఫార్మా నిన్న కొట్టేశారు ప్రాఫిట్స్. దానివల్ల ఆల్ సేఫ్టీ ఓకే. టాటా కన్సల్టెన్సీ ఒక ఏఐ డిజిటల్ సూట్ లాంచ్ చేశారు. ఓవరాల్ డిజైన్స్ బాగలేదు. మార్నింగ్ ఏమో 4% దెబ్బతీసింది. ఎక్కడికెళ్ళినా కూడా దెబ్బలు తగులుతూనే ఉంది. ఓలా ఏం చెప్తున్నారంటే 10%, 5% మనుషులు తీసేస్తాను. కావాలంటే ఇంకా 5% మనుషులు కూడా తీసేస్తాను. ఎలాగైనా టర్న్ ఆన్ అవుతే మంచిదనండి. అదే సమయంలో ఏం చెప్తున్నారంటే ఓకే. ఎన్విడియా అని చెప్తున్నా ఓపెన్ ఏఐలో 100 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తానది. అదొక డ్రీమ్. ఇప్పుడు చెప్పిందే నిజం. చూసుకొని ఏస్తాం. ఈచ్ కేస్ డబ్బులిస్తాం. అండ్ ఒకే టైంలో $100 బిలియన్ వేయడం ఇంపాసిబుల్. ఐడిఎఫ్‌సి బ్యాంక్ ఏం చేస్తున్నారంటే నెట్ ఇండియన్ మార్జిన్ తగ్గినా కూడా 48% ప్రాఫిట్ పెరిగింది. ఎందుకంటే బెటర్ ఎన్‌పిఏ మేనేజ్మెంట్, బెటర్ అసెట్స్ ఫెచ్ చేసి కష్టపడి చేశారు. 48% మార్జిన్‌లు చాలా సాలిడ్‌గా ఉన్నారు. నెక్స్ట్ ఎక్సైడ్ ఏం చేశారంటే 5% ప్రాఫిట్ పెరిగిందని చెప్తున్నాడు. ఎక్సైడ్ కూడా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాడని తెలుస్తున్నది. ఓకే. టాటా మొత్తం పెరగవచ్చా? మేము కూడా పెస్తామని హీరో మోటార్ కాప్ కూడా 26% టోటల్ సేల్స్ పెరిగింది. హుండై మోటార్స్ కూడా 10% సేల్స్ పెరిగింది. టొయోటా కిర్లోస్కర్ కూడా ఆళ్ళ సేల్స్ 15% పెరిగింది. పొగ తాగడానికి మెల్ట్ కాస్ట్ ₹55 ఒక ప్యాకెట్‌లో పెరిగింది. హై ఎండ్ సిగరెట్. కానీ దీనివల్ల 2 జరుగుతుంది. చైనాకు ఒక ఊపిరిస్తున్నాడు. చైనా స్మగ్లింగ్ అవుతుంది. టీ కొట్టుల్లోని చైనా డిస్ట్రిబ్యూషన్ వచ్చేసింది. ఓకే. ఇక ₹24 ఒక సిగరెట్ అంటావంటే ₹12 ఒక సిగరెట్ ఉందంట. చైనా వాళ్ళేమో సేమ్ టు సేమ్ కాపీ చేసి టాక్స్ కట్టకుండా వచ్చి అమ్ముతున్నారు ఇక్కడ. ఇప్పుడేమో టాకీ చాయ్ అని ఒక లేడీ జపాన్‌లో ల్యాండ్ సైడ్ విక్టరీకని వెళ్తున్నారు. దాని తర్వాత అమ్మగారి పాపులారిటీ చాలా హైగా ఉన్నది. సేల్ ట్యాక్స్ తగ్గిస్తానంట. దానివల్ల అక్కడ బాండ్ మార్కెట్‌లో ఇబ్బంది రావచ్చు. ఎదురు చూడొచ్చు. బాండ్ మార్కెట్ పడింది అనంటే గోల్డ్ ఇంకా పెరుగుతుంది. ఓకే. ట్రంప్ ఏమో ఏదైనా చేస్తాం జపాన్‌ని కాపాడడానికి మేము ఉన్నాం. ఓకే. మేము డాలర్ అమ్మేసి ఎండ్ కొండం అన్నది చెప్పేసారు బెసెంట్. ఏటవుతుంది జపాన్‌లో అని వెయిట్ చేసి చూద్దాం. ఇవాళ మెయిన్ స్టోరీ గోల్డ్, వెండి కొట్టిందే ఇది. ఈటీఎఫ్‌లో 25%, 30% లాస్ అని చెప్తున్నారు. దయచేసుకొని చూసుకొని ఆ లాస్‌లోనేమో రేపే కన్ఫర్మ్ అవుతుంది. ఇంకొద్దిగా పెద్ద లాస్ అవ్వచ్చు. దీనివల్ల మీకు వెండి కొనొద్దని చెప్పాను. గోల్డ్ ఈటీఎఫ్ చేయకండి అని చెప్పాను. గోల్డ్ ఫిజికలే తీసుకో అని చెప్పాను. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.